ఎంక్వైరీ చేపించేసి దీని మీద ఎవరు దోషులు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ధి పొందారు, ఎవరిని ఇబ్బందులు గుర్తు చేశారు, ఎవరు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ సత్వర న్యాయం చేసేది విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. శివకుమార్ గారు ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్లో అందరినీ చర్చిస్తున్నారు, అందరినీ పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ ఇది ముందటికి పోవట్లేదు. అంటే కాలయాపనే జరుగుతుంది. దోషులు తప్పించుకోవడానికి మాత్రం క్లారిటీగా వీళ్ళు సహకరిస్తున్నారని నేర్పొంది. ఎందుకు అనేది సిబిఐకి ఇవ్వట్లేదు? సిబిఐకి ఇస్తే ప్రాబ్లం ఏంటి? సిబిఐకి ఇవ్వడమా లేకపోతే ఇక్కడనే నిర్ధారణ చేయడమా అనేది గవర్నమెంట్ ఆల్రెడీ ఏదైతే ఎంక్వైరీ కమిషన్ వేసింది, ఎంక్వైరీ జరుగుతుంది. ప్రణీత్ రావు కానీ లేకపోతే ప్రభాకర్ రావు గారు కానీ యూఎస్కి కూడా పిలిపించడం జరిగింది. ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసుకున్నా కానీ ఆయన మీరు ఈ టైం లోపల రాకపోతే మిమ్మల్ని ఇంటర్పోల్ లో చెప్పి పట్టుకొస్తామని చెప్పి బెదిరించినందుకే ఈ రోజు ప్రభాకర్ రావు గారు రావడం జరిగింది. ఇక మనం ఈ రకంగా ఆలోచిస్తే ఒక నిజంగా కూడా పోలీస్ ఆఫీసర్లకి ఎవరిది పడితే వాళ్ళది ట్యాపింగ్ చేయొచ్చు అనే రకంగా గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే హోంమంత్రి కానీ చెప్పకుండా చేయొచ్చు అనుకుంటే ఈ రోజు ఈ రకంగా ఉండదు. వీళ్ళు దొంగ మాటలు చెప్పడము, వారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసింది ఈ 10 సంవత్సరాల తెలంగాణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరు కూడా ఇంత విధ్వంసం చేయలేదు. ఈ రోజు మొత్తానికి ఇటు సినీ ఎవరైతే హీరోయిన్లది కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తే నిన్న మా గజ్జల కాంతం ఆల్రెడీ గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరెవరిది ఫోన్ ట్యాపింగ్ చేసిండు, పార్క్ హయాత్లో ఏ హీరోయిన్లతో ఉన్నాడు, వాళ్ళని ఎట్లా ఇబ్బందికరంగా చేసిండు అనే రకంగా కూడా ఆధారాలు ఉన్నాయి. దానికి ఈరా నా కొడుక కేటీఆర్ అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఈ బీఆర్ఎస్ వాళ్ళు దానికి సమాధానం కేసీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు వీళ్ళు దొంగలీళ్ళు. మిగతా వాళ్ళంతా పాపం పార్టీ మీద అభిమానం. కానీ ఈ మొత్తానికి దొంగతనం చేసిన వాళ్ళు దొంగలేమో మంచిగా ఎంజాయ్ చేస్తారు లైఫ్. ఇప్పుడు బొమ్మరి రామూర్తి గారు లాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ సెకండ్ లైన్ లీడర్షిప్ అంతా వాళ్ళని వెనకేసి వస్తున్నారు. అంతే తప్ప జరిగింది తప్పు అనేది వాళ్ళ అంతరాత్మకు కూడా తెలుసు. కానీ ఈ రోజు ఏం చేస్తుండ్రు, పార్టీ పరంగా కండువా నా పైన ఉంది కాబట్టి నేను ప్రొటెక్ట్ చేయాలనే రకంగానే మాట్లాడుతుండ్రు తప్ప నిజంగా కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈ కవిత వీళ్ళు తెలంగాణ దోచుకోలేదా? నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడ పోయినాయి? ఈ అంతా మొత్తం కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కంపెనీకే పోయినాయి. ప్రతి దగ్గర మిషన్ కాకతీయ అన్నారు, అందులో కమిషన్లు, కాళేశ్వరం అన్నారు, అందులో కమిషన్లు. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులు. రైట్ వివి రావు గారు మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ ఒక ఉచ్చు మెడకు చుట్టుకుంటుంది అంటే అది అధికారులకే